హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బబితా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఫుల్ మీల్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. పండగలప్పుడు కానీ లేదంటే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఇలా అన్ని రెసిపీస్ని కూడా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. స్వీటు, అలాగే చిత్రాన్నం, వైట్ రైస్, పక్కన కర్రీ, అలాగే కోసిమరి, ఇలా పప్పు, ఇలా అన్ని రకాలను కూడా మనం ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు చేసుకుంటుంటాం లేదా పండగలప్పుడు చేసుకుంటుంటామండి. వీటన్నిటినీ కూడా ఎంతో ఈజీగా తక్కువ టైంలోనే ఎలా ప్లాన్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక కుక్కర్ని తీసుకోండి, అందులోకి గోధుమ రవ్వను వేసుకోండి. ఇది వచ్చేసి పెద్ద రవ్వ అండి, పాయసం కని అడిగితే రేషన్ షాప్లో దొరుకుతుందండి. ఈ గోధుమ రవ్వను 3 కప్పుల దాకా వేసుకోండి. గ్రామ్ వైజ్ అయితే 500 గ్రాముల దాకా ఉంటుందండి. ఇందులోకి 1/2 కప్పు దాకా శనగపప్పును వేసుకోండి. ఇప్పుడు నీళ్ళను పోసుకొని 2 సార్లు బాగా వాష్ చేసుకోండి. 2 సార్లు బాగా కడిగిన తర్వాత ఇందులోకి 1 కప్పుకు 2 కప్పుల చొప్పున 6 కప్పుల దాకా నీళ్ళను వేసుకోండి. కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి 1 కప్పు గోధుమ రవ్వకు 2 కప్పుల నీళ్ళు అయితే సరిపోతాయండి. మీరు బయట ఉడికించుకునేటట్టయితే ఇంకొద్దిగా నీళ్ళను ఎక్కువగా వేసుకోవాలండి. ఇలా నీళ్ళను వేసుకున్న తర్వాత పక్కన ఉంచేసుకుని అరగంట సేపు నానబెట్టుకోండి. నెక్స్ట్ రైస్ చేసుకోవడం కోసము రైస్ కుక్కర్ కానీ లేదా నార్మల్ ఇంట్లో ఉండే కుక్కర్ని కానీ యూస్ చేయొచ్చండి, మీ ఇష్టము. మీ క్వాంటిటీని బట్టి రైస్ వేసుకోండి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ దాకా రైస్ను వేసుకున్నాను. 2 సార్లు బాగా కడిగిన తర్వాత ఇందులోకి 4 గ్లాసుల నీళ్ళను వేసుకోండి. మీ రైస్కు బట్టి మీరు నీళ్ళను యాడ్ చేసుకోండి. పాత బియ్యం అయితే కొద్దిగా నీళ్ళు ఎక్కువగా పడుతుందండి. మీరు యూస్ చేసే రైస్ని బట్టి నీళ్ళను యాడ్ చేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి కుక్కర్లో పెట్టేసి ఆన్ చేసుకోండి. నెక్స్ట్ కోసిమరి కోసము పెసరపప్పును నానబెట్టుకోవాలండి. అందుకోసం ఒక గిన్నెని తీసుకొని 1/2 కప్పు దాకా పెసల్ని వేసుకోండి. ఇందులోకి కొద్దిగా నీళ్ళను వేసుకొని 2 సార్లు బాగా వాష్ చేసుకోండి. మీరు తీసుకునే పెసరపప్పును కూడా మీరు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మీ క్వాంటిటీని పెంచుకోవడము తగ్గించుకోవడము చేసుకోండి. 2 సార్లు బాగా కడిగిన తర్వాత నిండుగా నీళ్ళను పోసి అరగంట సేపు పక్క నుంచి నానబెట్టుకోండి. నెక్స్ట్ మనం నానబెట్టుకున్న గోధుమ రవ్వని తీసుకోండి. అరగంట తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వేపించండి. మరొక స్టవ్ మీద బాండీని ఉంచి అందులోకి 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఇది వచ్చేసి చిత్రాన్నం కోసం అండి. మరొక పక్కన మనం గోధుమ రవ్వని కుక్కర్లో ఉంచుకున్నాము. మరొక స్టవ్ మీద ఏమో చిత్రాన్నం దానికి తర్వాత వేసుకుంటున్నాము. ఇందులోకి 1/2 కప్పు దాకా పల్లీల్ని వేసుకోండి. పల్లీల్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పల్లీల్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు మొత్తం వేసేసుకోండి. 1 టీ స్పూన్ మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాల, అలాగే ఎండుమిర్చిని వీటన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఇలా చిత్రాన్నం కోసం కాబట్టి ఇలా ఉల్లిపాయ ముక్కల్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయ ముక్కల్ని మొత్తం ఇలా ఒకసారి బాగా కలిపి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉడికించుకోండి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా సాఫ్ట్ అవ్వడం కోసము 1 టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఉల్లిపాయ ముక్కల్ని బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కరివేపాకును వేసుకొని మిక్స్ చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ అయ్యే లోపలే మరొక పక్కన ఒక మిక్సీ జార్ని తీసుకోండి. అందులోకి వాష్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని వేసుకోండి. పొడవుగా ఉండే పచ్చిమిరపకాయలను అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోండి. పచ్చిమిరపకాయల్ని మీ స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పును, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకొని ఇలా బరబరగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయల్ని పక్కన ఉంచుకోండి. మరొక పక్కన మనము ఫ్రై చేసి పెట్టుకుంటున్న ఉల్లిపాయ ముక్కలు మొత్తం పూర్తిగా సాఫ్ట్ అయ్యాయి కదండి. ఇలా సాఫ్ట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 టమోటో ముక్కల్ని వేసుకోండి. 1 పెద్ద టమోటోని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ని మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ టమోటో ముక్కలు కూడా పూర్తిగా సాఫ్ట్ అయ్యేంత వరకు 5 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉల్లిపాయ ముక్కలు ఇంకా టమోటోల్ని కూడా పూర్తిగా సాఫ్ట్ అయ్యేంత వరకు సాఫ్ట్ అవ్వనివ్వండి.
5 నిమిషాల తర్వాత చూడండి టమాటోలు సాఫ్ట్ అయ్యాయి కదా. ఇలా టమాటోలు సాఫ్ట్ అయిన తర్వాత 1.5 టీ స్పూన్ దాకా పసుపును వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. పసుపు పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. పసుపును వేసుకున్న తర్వాత కలుపుతూనే ఉండండి, అలాగే వదిలేయద్దండి, అడుగున తొందరగా మాడిపోతుంది. 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది పైకి వస్తుందండి. అలా పైకి వచ్చిన వెంటనే ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, చిత్రాన్నం గొజ్జు రెడీ అండి. ఈ గొజ్జును మనము ఒక బాక్స్లోకి పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు నిలవ ఉంటుందండి. ఇలా గొజ్జు రెడీగా ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము చిత్రాన్నం కలుపుకోవచ్చండి. నెక్స్ట్ పాయసం కోసము బెల్లం తీసుకుందామండి. ఏ కప్పుతో అయితే మనం కొలుచుకున్నామో అదే కప్పుతోనే 3 కప్పుల దాకా బెల్లం వేసుకోండి. మీ స్వీట్నెస్ని బట్టి బెల్లం యాడ్ చేసుకోండి. మీరు కాస్త స్వీట్ ఎక్కువగా తీసుకునేటట్టయితే మరొక కప్పు బెల్లం వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 3 కప్పుల దాకా బెల్లం వేసుకున్నానండి. 1 కప్పు నీళ్ళను వేసుకున్నాను. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ మీద ఉంచి బెల్లం మొత్తం పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోండి. బెల్లం మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి 3 విజిల్స్ వచ్చిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత కుక్కర్ మూతను తీయండి. ఇప్పుడు చూడండి బాగా మెత్తగా అయ్యింది కదా. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పాయసం ఏ గిన్నెలో అయితే చేయాలనుకున్నారో ఆ గిన్నెలోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోండి. లేదా మీరు తీసుకున్న కుక్కర్ కాస్త పెద్దదైతే అందులోనే చేసేసుకోవచ్చండి సేమ్ ప్రాసెస్లో. ఇందులోకి ఇందాక చేసి పెట్టుకున్న బెల్లం నీళ్ళను వేసుకోండి. బెల్లంలో ఉండే గలీజ్ ఏదన్నా ఉన్నా బయటికి వచ్చేస్తుందండి. ఇలా ఫిల్టర్ చేసుకొని వేసుకోండి. ఇలా కరిగించుకున్న బెల్లం నీళ్ళని వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలపండి. అడుగున అంటుకోకుండా ఇలా బాగా కలిపిన తర్వాత స్టవ్ మీద గిన్నెని ఉంచి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోండి. మరొక పక్కన ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 3 ఇలాచీలని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా బాదాం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా గసగసాలని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చి కొబ్బరి తురుమును వేసుకోండి. మీరు పచ్చి కొబ్బరి ప్లేస్లో కావాలంటే ఎండు కొబ్బరినైనా వేసుకోవచ్చండి. 1 కప్పు పాలను వేసుకోండి. ఇలా అన్నిటినీ మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇలా మెత్తగా అయ్యేంత వరకు రుబ్బుకోండి. చూడండి మరొక పక్కన పాయసం అనేది కాస్త హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని మొత్తం వేసేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా పాయసంలో కలిసేటట్టు బాగా కలపండి. అదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళను వేసుకొని పాయసంలోకి వేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుతూనే ఉండండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలపండి, లేదంటే అడుగున మొత్తం అతుక్కుంటుంది. గోధుమ రవ్వ కాబట్టి అడుగున అంటుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందండి, అందుకే కలుపుతూనే ఉండాలి. ఇందులోకి 2 ఉప్పు రాళ్ళను వేసుకోండి. అలాగే మరొక గ్లాసు పాలను వేసుకోండి. నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలని వాడుతున్నానండి, పచ్చి పాలను వేసుకోకండి. కాచి చల్లార్చిన పాలను వేసుకొని ఇప్పుడు బాగా కలపండి. ఇప్పుడే మీరు మీ పాయసం కన్సిస్టెన్సీని బట్టి పాలను యాడ్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే మరొక గ్లాస్ పాలను వేసుకోండి. చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పాయసం అనేది. చల్లారిన తర్వాత గట్టి పడిపోతుందండి పాయసము. ఈ పాయసం మొత్తం ఉడికే లోపల మరొక పక్కన మనము స్టవ్ మీద పోపు గరిటెను ఉంచి అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులను వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పుల్ని కూడా వేసుకోండి. వీటిని కొద్దిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి కిస్మిస్లను వేసుకోండి. వీటన్నిటినీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చండి. మరో పక్కన ఉడికించుకుంటున్న పాయసంలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఇప్పుడు బాగా కలపండి. ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు కలుపుతూ పాయసంని ఉడికించుకోండి. 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, గోధుమ రవ్వ పాయసం రెడీ అండి. స్వీటు రెడీ అయిపోయింది కదండి. పక్కన మనము వంకాయ కర్రీని చేసుకుందామండి. అందుకోసం స్టవ్ మీద ఒక బాండిని ఉంచి అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాల్ని వేసుకోండి.
1 టీ స్పూన్ శనగపప్పును వేసుకోండి, 4 ఎండుమిరపకాయలని తుంచి వేసుకోండి, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వీటన్నిటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలపండి. ఒక 2 నిమిషాల పాటు ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని వేసుకోండి. ఒకసారి బాగా కలిపిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలని వేసుకోండి. వంకాయల్ని కట్ చేసుకున్న తర్వాత తొందరగా నల్లగా అయిపోతాయి కదండి. అలా నల్లగా అవ్వకుండా ఉండాలంటే మనం కట్ చేసుకునేటప్పుడు కొద్దిగా గిన్నెలోకి నీళ్ళను వేసుకొని అందులోకి కొద్దిగా ఉప్పును వేసుకోండి. ఆ నీళ్ళల్లోకి కట్ చేసుకొని వంకాయల్ని వేసి ఉంచండి. ఎంతసేపు అయినా సరే నల్ల పడకుండా ఉంటాయండి వంకాయలు అనేవి. ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపను వేసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు దాకా తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి పైనుండి మూత పెట్టేసి బాగా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఆ లోపల మనము మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. అందుకోసము 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల దాకా వెల్లుల్లిపాయలు, 4 మిరియాలు, 2 యాలకులు, జాపత్రి, అలాగే చెక్క, 4 లవంగాలు, అలాగే 3 టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి తురుమును వేసుకోండి. మీరు కావాలనుకుంటే పచ్చి కొబ్బరి తురుమునైనా వేసుకోవచ్చండి. కాకపోతే ఎండు కొబ్బరిని వేసుకుంటేనే రుచి చాలా బాగుంటుందండి. 1 టేబుల్ స్పూన్ కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసుకోండి. 1/2 గ్లాసు నీళ్ళను వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఇలా మెత్తగా అయ్యేంత వరకు పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ 2 నిమిషాల తర్వాత మూతను తీసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి ఉంచి ఇప్పుడు బాగా కలపండి. చూడండి వంకాయలు కొద్దిగా సాఫ్ట్ అయ్యాయి కదండి. మరొక 2 నిమిషాల పాటు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని మొత్తం వేసుకోండి. ఇందులోకి 1.5 టీ స్పూన్ దాకా కారం వేసుకోండి. మీ స్పైసీని బట్టి కారం వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా పసుపును వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకోండి. రుచికి సరిపడంత ఉప్పును వేసుకొని వీటన్నిటినీ కూడా బాగా కలిసేంత వరకు ఇలా కలుపుతూనే ఉండండి. ఇలా వేసుకున్న మసాలా మొత్తం వంకాయకి పట్టేటట్టు ఇలా బాగా కలపండి. ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కలపండి. ఇలా 1 నిమిషం పాటు బాగా కలిపిన తర్వాత కొద్దిగా పచ్చివాసన అనేది పోతుందండి. అప్పుడు మనం ఇందులోకి 2 లేదా 3 గ్లాసుల దాకా నీళ్ళను వేసుకోండి. నేను ఇక్కడ 3 గ్లాసుల దాకా నీళ్ళను వేసుకున్నానండి. ఎందుకంటే ఆలు ఇంకా వంకాయ 2 కొద్దిగా సాఫ్ట్ అవ్వాలండి. అందుకోసమే కొద్దిగా నీళ్ళను ఎక్కువగా వేసుకొని మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోని వంకాయలని ఇంకా ఆలుని ఉడికించుకుందామండి. ఈ వంకాయ సాఫ్ట్ అయ్యే లోపల మరొక పక్కన పప్పు చేసుకుందామండి. అందుకోసము ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి 1.5 కప్పు కందిపప్పును వేసుకోండి. కొద్దిగా నీళ్ళను వేసుకొని 2 సార్లు బాగా వాష్ చేసుకోండి. 2 సార్లు బాగా కడిగిన తర్వాత 1 కప్పు కందిపప్పుకు 3 కప్పుల నీళ్ళను వేసుకోండి. అంటే నేను ఇక్కడ కొద్దిగా ఎక్కువగా వేసుకున్నానండి. 6 కప్పుల దాకా నీళ్ళను వేసుకున్నాను. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు టమోటా ముక్కల్ని, 1/2 కప్పు పచ్చిమిరపకాయలని వేసుకోండి. నెక్స్ట్ చిన్నగా కట్ చేసుకున్న 1 కట్టు పాలకూర, అలాగే 1 కట్టు మెంతి కూరను రెండిటిని బాగా వాష్ చేసి చిన్నగా కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ 1/2 కప్పు దాకా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. కొద్దిగా కరివేపాకును, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా వెల్లుల్లిపాయల్ని, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ పసుపును వేసుకోండి. ధనియాల పొడిని ఆప్షన్ అండి, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. అలాగే 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కొత్తిమీరను వేసుకోండి. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద ఉంచి 3 విజిల్స్ వేపించండి. నేను ఇందులోకి ఉప్పు ఇంకా చింతపండును వేసుకోలేదండి, ఎందుకంటే కందిపప్పు త్వరగా సాఫ్ట్ అవ్వదని చెప్పేసి వేసుకోలేదు. నెక్స్ట్ మనం ఉడికించుకుంటున్న వంకాయలని మనము ఒకసారి చూద్దామండి, సాఫ్ట్ అయిందో లేదో. పూర్తిగా సాఫ్ట్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకుని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, వంకాయ కర్రీ రెడీ అండి. నెక్స్ట్ మనం చిత్రాన్నం కలుపుకుందామండి. అందుకోసం మనము ఉడికించుకున్న రైస్ని తీసుకుందామండి. చూడండి రైస్ అనేది ఎంత పొడి పొడిగా వచ్చింది కదా. రైస్ని మొత్తం ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే వెడల్పుగా ఉండే ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు చల్లారనివ్వండి. లేదా ఇందులోనే ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోండి. పూర్తిగా చల్లారేంత వరకు చల్లారనివ్వండి. ఇందులో నుండి కొద్దిగా వైట్ రైస్ని పక్కకు తీసుకోండి. నెక్స్ట్ నేను ఇక్కడ పులుపు కోసము పెద్ద నిమ్మకాయల్ని తీసుకుంటున్నానండి, అంటే ఎల్లికాయలు అని అంటారు కదండి వాటిని.
ఈ ఎల్లికాయ సేమ్ నిమ్మకాయ లాగే ఉంటుందండి, దానికన్నా కొద్దిగా పులుపు ఎక్కువగా ఉంటుందండి. ఈ ఎల్లికాయలతో ఊరగాయ కూడా వేస్తారండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి ఇది. అలాగే లో బీపీ ఉండే వాళ్ళకి కూడా చాలా మంచిదండి. ఇవి అచ్చం నిమ్మకాయలాగే ఉంటాయండి. సేమ్ నిమ్మకాయ పికిల్ మనం ఎలా అయితే వేస్తామో సేమ్ అలాగే వేస్తారండి, కాకపోతే బెల్లం వేస్తారండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ ఎల్లికాయతో చేసే నిల్వ పచ్చడిని ఖచ్చితంగా నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. ఒక గిన్నెను తీసుకొని ఇందులో ఉండే రసం మొత్తం బయటికి తీయండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రసం మొత్తం బయటికి తీసుకోండి. ఇందులో ఉండే గింజల్ని మొత్తం పక్కకు తీసేయండి. ఇది పులుపు ఎక్కువగా ఉంటుందండి ఈ రసంలో. ఇప్పుడు రైస్లోకి రసం మొత్తం వేసేసుకోండి. ఇప్పుడు రైస్లోకి మొత్తం బాగా పులుసు పట్టేటట్టు ఇలా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న చిత్రాన్నం గొజ్జును వేసుకోండి. గొజ్జును మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుని రైస్కి ఎంత సరిపోతుందో అంత గొజ్జును వేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరి కొద్దిగా చిత్రాన్నం గొజ్జును వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా గరిటెతో కాకుండా ఇలా చేత్తో బాగా మిక్స్ చేస్తే బాగా కలుస్తుందండి చిత్రాన్నం అనేది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని ఇప్పుడు బాగా కలపండి. అంతేనండి, ఎల్లికాయ చిత్రాన్నం రెడీ అండి. నెక్స్ట్ మనం కోసంబరిని తయారు చేసుకుందామండి. అందుకోసము ఇలా ఒక గిన్నెని తీసుకుని దాని మీద తూట్ల గిన్నెను ఉంచండి. ఇందాక నానబెట్టి ఉంచుకున్న వాటిని వేసేసుకోండి. ఇలా తూట్ల గిన్నెలో వేసుకోవడం వల్ల పెసరపప్పులో నీళ్ళు అనేవి లేకోకుండా పూర్తిగా వచ్చేస్తాయండి కిందికి. ఇలా పెసరపప్పులో నీళ్ళు అనేవి లేకోకుండా ఫుల్ డ్రై చేసుకోండి. ఇలా పెసరపప్పులో నీళ్ళు అనేవి లేకోకుండా ఫుల్ డ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు దాకా తురుముకున్న పచ్చి కొబ్బరి తురుమును వేసుకోండి. అలాగే క్యారెట్ తురుమును కూడా ఒక కప్పు దాకా వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకోండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలపండి. క్యారెట్ తురుమును, పచ్చి కొబ్బరి తురుమును, అలాగే పెసరపప్పును వీటన్నిటిని కూడా బాగా కలిసేంత వరకు ఇలా బాగా కలపండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నుండి సగంని మనం ఒక గిన్నెలోకి వేసి పక్కకు తీసి పెట్టుకోవచ్చండి. ఫ్రిడ్జ్ లో ఉంచుకుంటే మరుసటి రోజైనా కూడా తినచ్చు. అదే ఇందులోకి ఉప్పు వేసుకుంటే గనక ఫ్రిడ్జ్ లో పెట్టినా తొందరగా పాడైపోతుందండి. అందుకోసమే ఉప్పు వేయకుండానే కొద్దిగా మనం పక్కకు తీసుకోవాలి. పక్కకు తీసుకోవడం వల్ల ఈవినింగ్ టైం స్నాక్స్ లో కూడా తినొచ్చండి మనము. ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని కూడా బాగా కలపండి. ఉల్లిపాయ ముక్కలు ఆప్షన్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును వేసుకుని ఇప్పుడు బాగా కలపండి. కావాలనుకుంటే ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేసుకోవచ్చండి. దేవుడికి ప్రసాదంగా పెట్టాలి అనుకుంటే గనక ఉల్లిపాయ ముక్కలు వేయకుండా మీరు దేవుడికి ప్రసాదంగా పెట్టచ్చండి. అంతేనండి, పెసరపప్పు కోసం రెడీ అండి. నెక్స్ట్ ఉడికిచ్చిన పప్పుకు పప్పు గుత్తితో బాగా రుద్దుకోండి. బాగా మెత్తగా అయ్యేంత వరకు బాగా ఇలా రుద్దుకోండి. కందిపప్పు మొత్తం బాగా మెత్తగా అయ్యేంత వరకు ఇలా రుద్దుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా చింతపండును వేసుకొని మరొకసారి బాగా రుద్దండి. ఇప్పుడు పప్పుకు పోపు వేసుకుందాం అండి. అందుకోసము స్టవ్ మీద పోపు గరిటెను ఉంచి అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ దాకా వెల్లుల్లిపాయల్ని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాల్ని వేసుకోండి. అలాగే ఎండుమిరపకాయల్ని వేసుకోండి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసి పెట్టుకున్న పోపును పప్పులోకి పెట్టేసుకొని పైన మూత పెట్టుకోండి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల పోపుకు స్మెల్ అనేది లోపలే పప్పుకు బాగా పట్టి పప్పు అనేది మంచి టేస్ట్ వస్తుందండి. అంతేనండి, పప్పు కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక ఇస్తరాకును కానీ లేదా అరిటాకును కానీ తీసుకోండి. ఇంటికి వచ్చిన బంధువులకు మనం చేసి పెట్టుకున్న వాటన్నిటిని కూడా వడ్డించండి. ఇలా మీరు ప్రసాదం కోసం గనక చేసి ఉంటే మనం చేసి పెట్టుకున్న వాటిని ఒక్కొక్కటిని నైవేద్యం గిన్నెలోకి వేసుకుని దేవుడికి సమర్పించడమేనండి. ఇలా మనం ప్లాన్ చేసుకుని హడావిడిగా లేకోకుండా ఇంటి భోజనాన్ని అందరితో పాటు కలిసి ఆరగించడమేనండి. సరే కదండి, ఎంతో రుచికరమైన ఇంటి భోజనాన్ని మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.